అత్యంత పారదర్శకంగా నెయ్యి కొనుగోలు టీటీడీ, క్వాలిటీ దెబ్బతినకుండా నిబంధనల్లో మార్పులు, టెండర్లు దక్కించుకున్న సంస్థల నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలు ఉత్తీర్ణత సాధించే ఎన్డీడీబీ నిపుణులు సూచించిన ఆవు నెయ్యి ధర పరిగణలోకి, టెండర్ కేటాయింపులోని పారదర్శకత, శ్రీవారి ప్రసాదాల నాణ్యతను పవిత్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్న టీటీడీ అడ్డగోలు ఆరోపణలపై వాస్తవాలతో సవివర ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మండల్లో వైసీపీ రచ్చ అంటూ హెరిటేజ్పై చర్చకు పట్టు, గంటల తరబడి నినాదాలు, చైర్మన్ పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు, సంబంధం లేని అంశాన్ని ప్రస్తావిస్తారా మంత్రుల ఆగ్రహం, పలుమార్లు సభను వాయిదా వేసిన చైర్మన్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. హిందూ దేవుళ్ళ భక్తులపై జగన్ పగబట్టారంటూ అచ్చన్న స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బడులకి 5 స్టార్ రేటింగ్ అంటూ లోకేష్, ఆక్వా రైతులకు యూనిట్ ధర ₹1.5కి అంటూ గొట్టిపాటి స్టేట్మెంట్లను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే యుద్ధ నౌకలు సిద్ధం, నేడే విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, భారత్ నుంచి 70కి పైగా నౌకలు, జలాంతర్గాములు, ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సుమేధ నుంచి రాష్ట్రపతి సమీక్ష, విశాఖకు చంద్రబాబు నేడు రివ్యూకి హాజరు, విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు సమయం ఆసనమైంది. భారత నౌకాదళం నుంచి 70కి పైగా యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, కోస్ట్ గార్డ్ నౌకలు, 20 దేశాల నుంచి మరికొన్ని నౌకలు ఈ రివ్యూలో పాల్గొంటున్నాయి. బంగాళాఖాతంలో బుధవారం ఉదయం 8:55 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ విదేశీ నౌకలను సమీక్షించబోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే